అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో ఎస్సీలకు కేటాయించిన సర్వే నెంబర్ 276లోని 5 ఎకరాల భూమిని వీఆర్ఓ కుమారస్వామి అక్రమంగా తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు ఆరోపించాయి. దాదాపు 200 మంది లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాల భూమిని తమకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగలేదని ఆరోపిస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట తప్పట్లు కొడుతూ నిరసన చేపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి భూములను అసలు లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలము జంతులూరు గ్రామం మాదిగలము. మేమైతే మాకు జరిగిన అన్యాయము ఒకరికి జరగల. మా భూములన్నీ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిపోయినాయి, జైలుకి వెళ్ళిపోయినాయి. మాకు కనీసం మంచి నీటి కూడా బంద్ చేస్తున్నారు ఈ రోజుల్లో. వాటిపైనను మాకు సంబంధించిన వీఆర్ఓ కుమారస్వామి మా భూములు అన్యాక్రాంతము గుడిసెలు వేసుకుంటే కూడా అవకాశం లేకోకుండా చాలా ఇబ్బంది పెట్టినాడు. ఈ ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యం అయితే అధికారులే మాకు మోసం చేసినారు. 2 ఏళ్ళు అయిపోయింది. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినారు, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మాకు కేటాయించిన భూమి 276 సర్వే నెంబరు, 1 లెటరు 4 లెటరు, 5 ఎకరాల భూమి. ఒక రెవెన్యూ అధికారి ఇంత మోసం చేస్తా అంటే ఎందుకు సార్ ఈ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగల్లా అని మా ఆవేదన. మా బాధలు ఎవరు చెప్పుకోవాలో తెలియదు. రేపు నీళ్లు బంద్ చేస్తారంట, లోపల వచ్చిన నీళ్లు సెంట్రల్ యూనివర్సిటీకి అవసరమైతే అందరినీ యాటి నుంచో నీళ్లు తెస్తున్నారు వాళ్ళకు. మా నీళ్లు కూడా బంద్ చేస్తే మేము ఏం గట్టి పట్టిపోలే సార్. మా ప్లాట్లు మా కాళ్ళ సార్. మాకైతే 240 కుటుంబాలు నాశనం అవుతాం. మాకు 11 సార్లు సత్యసాయి జిల్లాకు కూడా పోయి ఇచ్చి వచ్చినాం. అసలు స్పందనే లేదు. ఏమింది అన్యాయము? ప్రభుత్వాధికారి నిర్లక్ష్యమే ఇది. ఏంది సార్? ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్టీఓ పట్టించుకోడు. కోర్టులో ఉందంటాడు. ప్రభుత్వ భూమి కోర్టులో ఏంటి చేసినావు? నీకు అధికారం ఏముందని కూడా అడిగినాము, అయితే స్పందన లేదు సార్. దయచేసి మాకు న్యాయం జరిగేదానా ఈ తప్పట్ల మోదుతానే ఉంటాం. ఇంకా గేటు దాటి